అమ్మలగన్నయమ్మ చల్లని తల్లి ఆదిపరాశక్తి అవతారం భగళాముఖి దేవి. ఆ జగన్మాత అనుగ్రహంతో బ్రహ్మశ్రీ గురువాయూర్ శ్రీ సూర్యం నంబుతిరి స్వామి వారు జ్యోతిష్యం, ప్రశ్న, వాస్తు, యజ్ఞయాగాదులు, పరిహార హోమాలు, యోగా, ధ్యానం ద్వారా జాతకపరమైన దోషాలకు పరిష్కారం తెలిపే ప్రత్యేక కార్యక్రమం శ్రీ భగళా సంవాద సూక్త. ఈ మంత్రం చాలా చిన్నదే, అది సైజులో చాలా చిన్నదే. అంటే ఒక చిన్న సూక్తం. సంవాద సూక్తం. సూక్తం అంటే మంత్రం అని అర్థం. సంవాదం అంటే వాదన అని అర్థం. సంవాద సూక్తం అంటే వాదన లేకుండా చేసేది అని అర్థం. సఖ్యత చేకూరుస్తుంది. ఆ సంవాద సూక్త మంత్రాన్ని సొంతంగా జపించడం కూడా మంచి విషయమే. మీ ఇంటాయన తీరు సరిలేదు, మీ భార్య తీరు సరిలేదు, మాటలు వల్లే గొడవ వస్తోందని పరిస్థితి ఉంటే మీరు దానికి సంవాద సూక్త జపం చేసి ఆ జలాన్ని వారు తాగడానికి ఇస్తే చాలు. ఖచ్చితంగా మీరు అలా చేసి చూడండి. ఇందులో తప్పకుండా ఫలితం లభిస్తుంది. దానికోసం మీకు ఒక ఉదాహరణ చెబుతాను. అంటే మీరు అనుభవంలో నుండి తెలుసుకోవడానికి. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు. ఆ పిల్లలు రాత్రిళ్ళు ఉలిక్కిపడి లేచి ఏడుస్తూ ఉంటారు. కొన్నిసార్లు రాత్రిళ్ళు నవ్వుతారు, కొన్నిసార్లు ఏడుస్తారు. రాత్రిళ్ళు నిద్రపోరు, ఉలిక్కిపడి లేచి ఏడుస్తూ ఉంటారు. మీరొకటి చేయండి. చిన్న బిడ్డ కదా, వాళ్ళకేం తెలియదు కదా. కొంచెం విభూతి తీసుకుని చేతిలో వేసుకుని విభూతిలో ఓం నమఃశివాయ అని రాయాలి. చేతిలో ఇలా వేసుకుని ఓం నమఃశివాయ అని ఆ విభూతిలో రాసి దానిని తీసి ఓం నమఃశివాయ అని ఆ బిడ్డ నెత్తి మీద రాసినట్టుగా చేయండి. చాలా చిన్న పిల్లలైతే రాయడం కష్టమే. వాళ్ళు కళ్ళల్లోకి డస్ట్ వెళ్ళకూడదు. ఓం నమఃశివాయ అని రాసి చూడండి. ఖచ్చితంగా ఆ బిడ్డ సంతోషంగా, ప్రశాంతంగా, హాయిగా నిద్రపోతుంది. ఇది నేను చాలామందికి నేర్పించాను. వాళ్ళు నాతో చెప్పిన అనుభవాలే నేను మీతో చెబుతున్నాను. అన్ని వీడియోల్లో అలాగే చెబుతాను. అంటే ఆ మంత్రానికి ఇదే పెద్దవారిగా ఉంటే వాళ్ళ మనసులో ఏదో జరుగుతోందని చెప్పవచ్చు. కానీ ఇది చిన్న బిడ్డ కదా, వాళ్ళకి ఏం తెలియదు కదా. కాబట్టి ఈ మంత్రాలుగా చెప్పబడిన వాటిలో ఏ మేరకు నిజం ఉందో మీకు తెలుస్తుంది. అదేవిధంగా ఇంకా కొంచెం మీ ఇంటాయన మొండితనంతో ఉన్నాడంటే, మీ వైఫ్ మొండిగా ప్రవర్తిస్తోందంటే, చెప్పిన మాట వినడం లేదు, రోజు గొడవలు కొట్టుకోవడం ఉంటుంది. అలా ఉంటే వాళ్ళని మీరు వశ్యం చేసుకోవచ్చు. పతివశ్యం అంటే ఇంటాయన్ని వశ్యం చేసేది. కలత్రవశ్యం అంటే ఇంటావణ్ణి వశ్యం చేసేది. అందులో తప్పేం లేదు. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చెప్తా. ఒక ఆవుని పెంచుతాం. ఆ ఆవుకి కట్టు విప్పేస్తే అది ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి తిరుగుతుంది. ఆ ఆవు అలా వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం దాన్ని కట్టేసి ఉంచాలి కదా. ఆ ఆవు సేఫ్టీ కోసం మనం అలా చేస్తున్నాం. అదేవిధంగా మీ యొక్క ఇంటావిణ్ణి లేదా మీ ఇంటాయన్ని లేదా మీ పిల్లల్ని మీరు వశ్యం చేయడంలో తప్పేం లేదు. అది పాపమే కాదు, అది అపచారం కాదు, మంచి కోసం చేసే విషయం మాత్రమే. మన జాతకంలో ఎప్పుడైతే సంతోషకరమైన కుటుంబం జీవితం లేకపోతే, మీరు పెళ్లికి ముందే ఎన్నో కోరికలు ఉంటాయి కదా. నా కుటుంబ జీవితం ఇలా ఉండాలి, నా దాంపత్య జీవితం ఇలా ఉండాలి, ఆ విధంగా అనేక కోరికలుంటాయి. కానీ ఆ విధమైన కోరికలు నిజమయ్యే కుటుంబ జీవితం లభించిన వాళ్ళు 10% మాత్రమే ఉంటారు. 10% ఉంటారనేది సందేహమే. చాలామందికి ఆశించినది దక్కలేదు, దక్కిన దాంతోనే సంతృప్తి పడదామనే పరిస్థితి ఉంది. కాబట్టి దొరికిన దానిని మనం ఆశపడిన విధంగా మార్చుకోవాలి. మరో దారి లేదు. ఆశించినది దొరకలేదు, దొరికిన దానిని మనం ఆశించిన విధంగా మార్చుకోవాలి. దానికోసం మార్గాలే ఇదివరకు చెప్పినట్లుగా సంవాద సూక్త యాగం, కలత్రవశ్యం, పతివశ్యం, ఇలాంటివి చెప్పిన యాగాలు, పూజలు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ ముందుగా మీరు మీ సమస్య ఏమిటో ముందుగా గుర్తించాలి. మన శరీరంలో దుర్వాసన ఉన్నప్పుడు, మరొకరికి సమీపంగా వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఇలా ముఖం పెట్టి దూరంగా వెళ్తే వాళ్ళని తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. దుర్వాసన వస్తోంది మన శరీరం నుండి,
కాబట్టి ఏం చేయాలి? ముందుగా మనం స్నానం చేసి శరీరాన్ని శుభ్రం ఉంచుకోవాలి. అదే విధంగా మీ ఇంటాయన మీతో ప్రేమగా, మృదువుగా మాట్లాడడం లేదు, ప్రవర్తించడం లేదు, ఉండడం లేదు అంటే దానికి కారణం మీ నాలుకే. మీ రెండో స్థానంలో ఉన్న పాపగ్రహం వల్లే అలా జరుగుతోంది. దానికి తగ్గట్టుగా మీరు మీ జీవితాన్ని కొంచెం చేంజ్ చేసుకోవాలి. నాలుకని కంట్రోల్ చెయ్యాలి. మాటలను కంట్రోల్ చెయ్యాలి. ప్లస్ జాతక ప్రకారం ఏ గ్రహం వల్ల మనకి ఏ దోషం ఎదురవుతుందో దాని గురించి తెలుసుకొని దానికి అవసరమైన పరిహారం చేసుకోవాలి. అప్పుడే ఆ ప్రాబ్లం తొలగిపోతుంది. అంటే మీకు ఒక వ్యాధి వస్తే ఏం చేస్తారు? ఒక హాస్పిటల్‌కి వెళ్ళి దానికి తగ్గ ఒక డాక్టర్ వద్దకు వెళ్ళి మీ వ్యాధికి అవసరమైన చికిత్స చేయించుకుంటారు కదా! డాక్టర్ ఇచ్చే మందు మాకు తీసుకొని వేసుకుంటారు కదా! వ్యాధి తగ్గిపోయి మళ్ళీ మనకి ఆరోగ్యం లభిస్తుంది. ఆ విధంగానే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, వేద శాస్త్ర ప్రకారం, తాంత్రిక శాస్త్ర ప్రకారం, ఆగమ శాస్త్ర ప్రకారం అన్ని గ్రహ దోషాలకు, పూర్వజన్మ పాప దోషాలకు, అపచార దోషాలకు, శత్రు దోషాలకు అన్నింటికీ పరిహారాలు చెప్పబడి ఉన్నాయి. కానీ ఆ పరిహారాలను శాస్త్ర ప్రకారం చేసినప్పుడు మాత్రమే మనకి ఫలితం లభిస్తుంది. వాటిని శాస్త్ర ప్రకారం చదివి నిర్వహించే వ్యక్తులు చాలా అరుదుగా మాత్రమే ఉంటున్నారు. ఆ విధంగా అరుదుగా ఉండే ఆచార్యులు వాళ్ళ స్వవిషయాలు చూసుకుంటున్నారే తప్ప వాటి గురించి నలుగురు చెప్పడానికి ఎందుకు ఇష్టపడడం లేదు. ఒకవేళ చెబుదామని వాళ్ళు భావించినప్పటికీ వాళ్ళు దగ్గర వచ్చేవాళ్ళు అడిగేదేమిటంటే, ఈ ఆచార్యుడు అనేక ఏళ్ళు చదివిన విద్యని ఒకే నెలలో నేర్పిస్తారా అని అడిగేవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. నిజానికి మన వేద శాస్త్రాలనేవి మనం అత్యంత సంతోషంగా జీవించడానికి అవసరమైన ఔషధాల్లాంటివి. హిందూ మతం యొక్క ఆత్మీయ గ్రంథాలుగా ఉన్న వేద శాస్త్రాల్లో చెప్పబడిన మంత్రాలు అన్నీ కూడా మనిషికి మేలు చెయ్యడం కోసం ఉన్నవి మాత్రమే. అవి కేవలం దేవప్రీతి కోసం మాత్రమే ఉన్నవి కావు. వాటిని మనం యూజ్ చేసుకోవాలి. వాటిని యూజ్ చేయకుండా ఉంటే మనకు స్వస్థత ఎలా లభిస్తుంది? అంటే ఇంటికి ముందు తులసి చెట్టు ఉంటుంది. మీకు ఎక్కువగా జ్వరం ఉంది, దగ్గు వస్తోంది, జలుబు ఉంది. ఆ తులసి చెట్టు చూస్తే మనకు నయమవుతుందా? లేదు. ఆ తులసి ఆకులు తీసుకుని కొంచెం తాటి బెల్లం వేసి, కొంచెం కాఫీ పొడి వేసి, కొంచెం అల్లం వేసి కాఫీలాగా చేసి తాగితే మనకి ఆ వ్యాధి తగ్గి సౌఖ్యత చేకూరుతుంది. కాబట్టి ఆ తులసి ఇదివరకే చెప్పిన ఆ కాఫీ పొడి, అల్లం లాంటివన్నీ చేర్చి మనం యూజ్ చేసినప్పుడే మనకు ఆ ఫలితం లభిస్తుంది. అదే విధంగా వేద మంత్రాలన్నీ విద్యలు లాంటివి, ఔషధాలు లాంటివి. వాటిని ఉపయోగించాలి. వాటిని ఉపయోగిస్తే జీవితం ఎల్లప్పుడూ రాజయోగంగా ఉంటుంది. ఆయురారోగ్య సౌఖ్య సిద్ధి మనకి లభిస్తుంది. మంచి కుటుంబం జీవితం లభిస్తుంది. సంతోషంగా జీవించాలి. సంతోషంగా జీవించాలంటే ముందుగా మనకి దారిద్ర్యం లేకుండా ఉండాలి. రెండోది మనసు కోరుకుంటున్నట్టుగా జీవితం ఉండాలి. జోడి అని అంటారు. ఆ జోడి మన మనసుకి నచ్చిన వ్యక్తిగా ఉండాలి. అది మగవారైనా సరే, ఆడవారైనా సరే. ఆ విధంగా అవన్నీ మనకి సమకూరాలి. ఆయుష్షు, ఆరోగ్యం, డబ్బు, భాగ్యం ఇవన్నీ లభించినా ఇవన్నీ మనకి ఏవేవి అవసరమో జాతకంలో ఎక్కడెక్కడ వీటికి మైనస్ ఉందో, ఎక్కడెక్కడ ఏ చెట్టు వాడిపోయి ఉందో అక్కడే మనం నీళ్లు పొయ్యాలి. అప్పుడు ఆ చెట్టు ఉన్న పరిస్థితుల్లో మార్పు వచ్చి పుష్టిగా మారి ఫలితం అందిస్తుంది. అదేవిధంగా జాతకంలో 5 పాపగ్రహాలున్నాయి. శుభగ్రహాలు 4. నవగ్రహాల్లో 5 పాపగ్రహాలే. ఆ పాపగ్రహాలు జాతకంలో ఏ రాశిలో ఉన్నాయో ఆ రాశి దేని ఛాయలో ఉందో అక్కడంతా సమస్య ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే దానికి సంబంధించిన పరిహారాలను ఆయా సందర్భాల్లో చెయ్యాలి. కొందరి జాతకంలో చాలా గొప్ప రాజయోగాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఏది వర్కౌట్ కాదు. కాబట్టి అలాంటి దోషాలన్నీ జాతకంలో ఉంటే, వ్యాధి ఉంటే దగ్గరలో చాలామంది డాక్టర్లున్నారు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇచ్చిన మందులు తినకుండా ఆ వ్యాధితోనే జీవించడంలో అర్థం లేదు. అదేవిధంగా ఏదైతే దోషముందో ఆ దోషానికి పరిహారం ఉంటే
దానిని చేసి జీవితంలో మనం సంతోషంగా జీవించాలి. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. ఆ చిన్న జీవితంలో హ్యాపీగా ఉండాలి. సంతోషంగా జీవించి ముగించాలి. మన జీవితం అనేది ఎదుట వారి కోసం తాకట్టు పెట్టేదిగా ఉండకూడదు. మన జీవితం మనకు మాత్రమే. సంతోషంగా జీవించాలి. ఇతరుల కోసం త్యాగం చేసి జీవించడానికి కాదు. మన జీవితం ఈ మట్టిలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఇక్కడ సంతోషంగా జీవించే హక్కు ఉంది. ఆ హక్కుతోనే మనమందరం జీవించాలి. జగన్మాత మహాదేవి అనుగ్రహంతో మీరందరూ హక్కుతో కూడిన జీవితం జీవించే సకల సౌభాగ్యాలు నిండిన జీవితం లభించాలని కోరుకుంటూ ఆశీర్వాదం చేస్తున్నాను.